జనగామ కలెక్టర్ కార్యాలయంలో వికలాంగుడి నిరసన చేపట్టారు. పెట్రోల్ బాటిల్తో వచ్చి ప్రజావాణి కార్యక్రమంలో తన ఆవేదన చెప్పుకున్నాడు. బచ్చన్నపేట మండలం అలింగాపురం గ్రామానికి చెందినటువంటి పాకాల రమేష్ 85% వికలాంగుడైనప్పటికీ కూడా పెన్షన్ రాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశాడు. 3 ఏళ్లుగా అధికారులు పట్టించుకోకపోవడంతో పెట్రోల్ బాటిల్తో వచ్చి నిరసన తెలిపాడు. అప్రమత్తమైన పోలీసులు అతని చేతిలో నుంచి పెట్రోల్ బాటిల్ను లాక్కున్నారు. ఇక బాధితుడికి న్యాయం చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. (2021) 12/27 యాక్సిడెంట్ అయిందయ్యా. సర్టిఫికెట్ 2022 9 నెలల నాకు సర్టిఫికెట్ వచ్చిందయ్యా. సర్టిఫికెట్ వచ్చినాక నెలకే రాపించిన పింఛను 10 నెలలు రాపించిన 2022 10 నెలల పింఛను రాపించిన. ఇగో మరి ఏది ఈ సర్టిఫికెట్ కావాలంటే కూడా తెచ్చిన, కులం సర్టిఫికెట్ ఆధార్ సర్టిఫికెట్ కావాలంటే కూడా తెచ్చి అప్లికేషన్ పెట్టా. ఇవి కూడా ఒక 10 రోజుల్లో తెచ్చిన. ఇవి 2 తెచ్చినాక రాపిస్తే ఇంతవరకు ఏది లేదయ్యా. అడిగితే ఏం చెప్తారు అధికారులు? అడిగితే ఏం చెప్తారు, పైనుంచి రాని మేమేం చేయాలి, ఈ నుంచి రాని మేమేం చేయాలి. మన ఊళ్ళో గ్రామ పంచాయతీ కారోబార్ నడితే అక్కడ రాజపంపిన కారోబార్ నుంచి కొత్త పింఛన్లు ఇస్తలేదు గవర్నమెంట్. 2 ఏళ్ళ నుంచి కొత్త పింఛన్లు ఇస్తలేదు గవర్నమెంట్. 2 ఏళ్ళ నుంచి కొత్త పింఛన్ అంటే అయ్యా మంచిగా ఉన్నోనికి వస్తుందయ్యా. నాకు మొత్తమే గతి లేదు, నేను ఏం చేసుకొని బతకాలి. 2021 12/27 యాక్సిడెంట్ అయిందయ్యా. సర్టిఫికెట్ 2022 9 నెలల నాకు సర్టిఫికెట్ వచ్చిందయ్యా. సర్టిఫికెట్ వచ్చి